హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో స్లైడ్ లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. దిండిమాని నీ గురించే నేను ఆలోచిస్తున్నా. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. మీరు కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్కి చాలా విలువైనది. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా, మీకు వీడియో కింద ఉంటుంది. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడుతున్న కైన్ మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. క్రియేట్ న్యూ, ఇక్కడ మనకు వచ్చేసి ఎక్స్పెక్ట్ రేషియో 9:16 తీసుకొని అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 5 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజు నియర్లీ ఒక 20 సెకండ్స్ పెట్టుకోండి చాలు. ఒక 20 సెకండ్స్ పెట్టుకుంటాను. ఓకే రైట్, పెట్టుకొని ఫస్ట్కి వచ్చేసాను. లేయరు అండ్ మీడియా, మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇక్కడికి 1 by 1 తీసుకుందాం. ముందు ఫొటోస్ పెడదాం, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఫోటో షేప్ను బట్టి లిరిక్స్ పెట్టుకునే స్టైల్ మారుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కపుల్స్ అయినా చేసే విధానం ఒక్కటే గుర్తుంచుకోండి. ఫోటో ఇలా పక్కకు పెట్టి చివర పట్టుకొని పెద్దగా చేశాను, ఇలా జరిపాను. ఓకే, ఇలా మొత్తం ఏం చేస్తున్నానంటే నేను లెఫ్ట్కి పెడుతున్నాను, అంటే పైకి పెడుతున్నాను. ఓకే, ఈ చివరికి వచ్చాను. ఈ చివరికి వచ్చి ఫోటో చివరికి వచ్చి మళ్ళీ ఇదే క్లిక్ చేశాను. క్రాపింగ్లో మాస్క్ ఫెదర్ లెవెల్ కొద్దిగా ఇంక్రీజ్ చేయండి ఇలా. ఓకే, దీని చివరికి వచ్చి లేయరు మీడియా. నెక్స్ట్ మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని చూపిస్తా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇలా పైకి పెట్టి చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. ఇలా ఈ పక్కకు పెట్టండి. ఇలా పక్కకు పెట్టేసి ఈ చివరికి వచ్చేసి మళ్ళీ లేయరు మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని తీసుకోండి. ఫోటోలు ఎటు తిరిగి ఉంటే అటే షేప్ పెట్టండి. ఇప్పుడు నేను పెట్టినట్టు ఫోటోలన్నీ ఒకేలే ఉన్నాయి కాబట్టి నేను ఒకేలే పెడుతున్నాను. ఇలా ఓ పక్కకు పెట్టుకోండి. క్రాపింగ్లో మాస్క్ ఫెదర్ లెవెల్ కొద్దిగా పెంచుకోండి ఇలా. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయరు మీడియా, సేమ్ యాజ్ టీజ్గా మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. నేను డీటెయిల్డ్గా చూపిస్తాను మీకు ఫోటోలు తీసుకొని. ఇంకొక ఫోటో, ఓకే ఇంకో ఫోటో తీసుకున్నాను. ఇలా చివర పట్టుకొని పెద్దగా చేశాను, ఈ పక్కకి జరిపాను. క్రాపింగ్లో మాస్క్ ఫెదర్ పెంచండి కొద్దిగా ఇలా. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో చివరికి వచ్చి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసాను కొంచెం ఎక్కువ దూరం. ఇప్పుడు ఫోటోస్కి యానిమేషన్ పెడదాం. ఈ ఫోటోని క్లిక్ చేశాను, ఈ రికార్డింగ్ సింబల్ పక్కన పెట్టాను. సో ఇక్కడ ఈ ఫోటో ఫస్ట్కి వచ్చి కీ సింబల్ యాక్టివేట్ చేశాను. చేసి ఈ ఫోటో లాస్ట్కి వెళ్ళి కొంచెం ఇలా పక్కకి జరుపుతాను, కొంచెమే ఇలా కిందకి నేను జరిపాను. ఇప్పుడు ఏమైందంటే ఈ ఫోటో చూడండి, కిందకి జరిపాను కాబట్టి ఇలా మూవ్ అవుతుంది ఫోటోని. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ కీ సింబల్ యాక్టివేట్ చేశాను. కీ సింబల్ యాక్టివేట్ చేసి ఈ ఫోటో లాస్ట్కి వచ్చేసి నేను ఈ ఫోటోని ఇలా జరుపుతాను, ఇలా కిందకి జరుపుతాను. అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా చూడండి ఇలా ప్లే అవుతుంది. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, కీ సింబల్ యాక్టివేట్ చేశాను. ఈ ఫోటో చివరికి వచ్చాను, ఇలా వచ్చేసి ఫోటోని ఇలా కొంచెం కిందకి జరుపుతాను ఇలా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోటో ఇలా మూవ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక ఫోటో కీ సింబల్ యాక్టివేట్ చేశాను, చివరికి వచ్చాను కొద్దిగా, ఈ ఫోటోని కొద్దిగా ఇటు జరిపాను ఇలా. ఏమవుతుందంటే ఈ ఫోటో ఇలా మూవ్ అవుతుంది. మూవింగ్ కోసం ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా, నేను మీకు ఒక షాడో ఎఫెక్ట్ ఇమేజ్ ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ షాడో ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇచ్చేసి ఇలా పక్కకి పెట్టేసి చివర పట్టుకొని కొంచెం పెద్దగా డ్రాగ్ చేసేయండి. ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకొని అల్పా ఒపాసిటీ అనే ఆప్షన్లో కొంచెం ఒపాసిటీ లెవెల్ తగ్గించండి, డెప్త్ కోసం చెప్పాను. ఓకే ఇలా. ఓకే, ఇప్పుడు ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి ఇలా. ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్, ఇక్కడ మీ ఛానల్ పేరు కానీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ రాసుకోండి. నేను ఇక్కడ టెక్ అడ్వైస్ కదా మన ఛానల్, TECH టెక్ అడ్వైస్ తెలుగు మన ఛానల్ పేరు. ఓకే చేశాను, రొటేషన్ ఇచ్చాను, ఈ పక్కకి ఇక్కడికి పెట్టేశాను. అండ్ కొంచెం చిన్నగా చేసుకుంటాను, సైజ్ మరీ బడా ఉంది. ఓకే ఇలా పెట్టేశాను. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఇలా.
ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయరు టెక్స్ట్, ఇక్కడ మీకు ఎమోజీస్ ఓపెన్ చేసి మీ కీబోర్డ్లో నచ్చిన ఎమోజీస్ని యాడ్ చేసుకోండి. ఇలా చేసుకొని రొటేషన్ ఇవ్వండి, పెద్దగా చేయండి, తీసుకొచ్చి ఈ టెక్స్ట్ కిందకి పెట్టండి. ఇలా అందంగా ఉంటుంది. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫస్ట్కి రండి. లేయరో మీడియా, నేను మీకు ఒక లిరికల్ వీడియో ఇచ్చాను, ఒకటి కాదు మీకు 2 డెమోలు వినిపించాను. స్టార్టింగ్లో విన్నారు కదా, అందులో మీకు నచ్చిన లిరిక్స్ని ఇక్కడికి తీసుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని రొటేషన్ ఇవ్వండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఇక్కడికి పెట్టండి. ఇలా ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. ప్లే చేస్తే మీకు దాని స్టైల్ తెలుస్తుంది. చూడండి, చూడటానికి చాలా బాగుంది, కానీ పర్ఫెక్ట్ ప్లేస్లో లేవు ఒక్కటి కూడా. సో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను, మన చేతిలో పనే కాబట్టి. ఇలా ఇక్కడికి జరుపుకుంటున్నాను. ఇలా జరిపాను, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఓకే, బాగుంది. చూడండి, క్రియేట్ చేయడం అయిపోయింది, కానీ నేను దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఉండండి, పనిలో పని మళ్ళీ అయిపోతుంది. ఓకే, బాగుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయరో మీడియా, నేను మీకు ఒక స్నో పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. నచ్చితే పెట్టుకోండి, నచ్చకపోతే వదిలేయండి, అది మీ ఇష్టం అండి. ఇలా రొటేషన్ ఇవ్వండి, ఇలా పైకి పెట్టండి, చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి మిక్సర్ అనే ఆప్షన్లో ఆడియోని తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ని అప్లై చేయండి. స్క్రీన్ కాదు, లైట్ని. ఫస్ట్కి రండి. ఈ స్నో వీడియో ఆప్షనల్ అండి, నచ్చితే పెట్టుకోండి, లేకపోతే లేదు. చాలామంది కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా, మీకు డిస్క్రిప్షన్లో న్యూ ఎడిటింగ్ వీడియోని ఫస్ట్ లింక్ కూడా పెడతాను. ఆ వీడియో పైన క్లిక్ చేస్తే ఒక ఇలాంటి వీడియో ప్లే అవుతుంది. అందులో కైన్ మాస్టర్ గురించి డీటెయిల్గా చెప్పాను. డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ వీడియోని క్లిక్ చేసి ఆ వీడియోని పూర్తిగా చూడండి. కైన్ మాస్టర్ గురించి పూర్తి సమాచారం మీకు దొరుకుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా అయిపోయింది. కావాలంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి. ఈ స్నో పార్టికల్స్ వీడియో నచ్చకపోతే డిలీట్ చేయండి. ప్లెయిన్గా ఉంటుంది. స్నో పెట్టుకోవడం మీ ఇష్టం. ఇలా అయితే వీడియో చేయడం అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ పెట్టాడు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.